హాయ్ అండి. జస్ట్ ఇప్పుడే ఒక ప్రోమో వచ్చింది కదా! ఆ ప్రోమో చూసినప్పుడు మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నాకేమనిపించిందన్నది నేను చెప్తాను. చెప్పబోయే ముందు ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ ప్రోమో చూడంగానే నాకైతే చాలా బాధేసింది. ఎమోషనల్ అయినా నేను కూడా. ఎందుకంటే ఆ పాపను చూసి తనుజ ఏడుస్తుంటే నాకు వాళ్ళ సిస్టర్‌కు ఇట్లా కాలు మొక్కుతుంది కదా! ఆ సిస్టర్‌కి గాజులు పెట్టేసి మ్యారేజ్ అని చెప్పేసి కాలు మొక్కుతుంటే నాకు చాలా ఏడుపొచ్చింది. నాకు కూడా కళ్ళ నుంచి నీళ్ళొచ్చేసినాయి లిటరల్‌గా. ఏంటంటే ఆ పాప వచ్చేసి వాళ్ళ పెద్ద సిస్టర్ కూతురు. ఇప్పుడొచ్చిన అమ్మాయి మాత్రము తనుజ వాళ్ళ చిన్న చెల్లెలు. ఈ అమ్మాయి మ్యారేజి జస్ట్ ఇంకో 2 డేస్ అంటే మళ్ళీ ఈ సండే వరకు మ్యారేజ్ ఉందన్నట్టు ఆ అమ్మాయి మ్యారేజి. అందుకే ఆ అమ్మాయి లోపలికొచ్చేసింది. ఆ అమ్మాయికి గాజులు, పువ్వులు, బొట్టు ఇవన్నీ తనుజ సమర్పించింది. అంటే తనుజ ఇచ్చేసింది. తను కాళ్ళు మొక్కడం జరిగింది. ఇది చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి హౌస్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎమోషనల్ అవుతారు. మనకు కూడా ఎమోషనల్ అనిపించింది. దీన్ని కూడా అరే నాయన మీరేం మనుషులురా అనిపించింది. ట్రోల్ చేస్తున్నారు. మహానటి, డ్రామా క్యూను, కన్నింగ్ ఫెలో, ఏడుస్తుంది చూడరా, ఓట్ల కోసం ఏడుస్తుంది చూడరా అని చెప్పేసి ఇలాంటి కామెంట్స్, వల్గర్ కామెంట్స్ పెడుతున్నారు. అంటే వాళ్ళకి నిజంగా చెప్పాలంటే అక్క, చెల్లె, అన్న, దమ్ములు ఎవ్వరు లేరేమో, అలాంటి నీచులైతేనే ఇలాంటి కామెంట్ పెడతారేమో అని అనిపించింది. ఇక్కడ వాళ్ళు ఒక 70-80 రోజుల నుంచి వెళ్ళి హౌస్లో ఉంటున్నారు. దగ్గర దగ్గర 80 రోజులు అవుతుంది హౌస్లో ఉంటున్నారు. వాళ్ళతో కొట్టుకోవడం, వాళ్ళతో తిట్టుకోవడం, వాళ్ళతో గడపడం, వాళ్ళ సొంత రిలేషన్స్, వాళ్ళ ఫ్యామిలీస్ అందరు గుర్తొచ్చినా కూడా వాళ్ళతో కలిసి ఉండడం, ఇవన్నీ చేస్తారు. ఒకేసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లోపలికి వచ్చినప్పుడు తెలియకుండానే ఏడుపు వస్తుంది. ఎమోషనల్ అవుతారు. ఎంత కఠినాత్ములైనా కూడా వాళ్ళ లోపలికి పోగానే వాళ్ళకి తెలియకుండానే ఏడుపు వచ్చేస్తుంది. అంటే ఏడవకుండా ఉండాలనుకున్న వాళ్ళు కూడా ఏడుస్తారు. అలాంటి మూమెంట్ ఆడ జరుగుతుంటే దాన్ని కూడా కన్నింగ్ పేలో చూసినవారా, కన్నింగ్ పేలో ఏడుస్తుంది చూసినవారా, మహానటి సీరియల్ డ్రామా క్వీన్ ఏడుస్తుందని చెప్పేసి మెసేజ్ పెడుతున్నారంటే మీ విజ్ఞతకి వదిలేస్తున్నారా అని మీరు ఎలాంటి మూర్ఖులు అర్థమవుతుంది. నిజంగా మీరు ఒక మీ తోడబుట్టిన వాళ్ళు ఉన్నారా లేరా అని నాకు అర్థమవుతుంది. ఆ మెసేజ్ చూసినప్పుడు అనిపించింది నాకైతే. ఇది చెప్పాలనుకున్నా, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ తనుజ క్లారిటీగా ఉంది. రీతు చౌదరిని ఎందుకు సేవ్ చేసిందని తన క్లారిటీ తనకున్నది కాబట్టి సేవ్ చేసింది. భరణి గారు చేస్తే బంధాలు అంటారు, కళ్యాణ్ చేస్తే ఇది ఏ గేమ్ ఆడినా కళ్యాణ్ తనను గెలిపించడం కోసమే ఆడిరంటారు. మళ్ళీ లేనిపోని బంధాలు అంటగడతారని చెప్పేసి కళ్యాణ్ని సేవ్ చేయలేదు. ఇమాన్యుయల్ సేవ్ చేస్తే నాగార్జున గారు వీకెండ్లో చెప్పిండు కదా, 10 వారాల నుంచి నామినేషన్లకు రావట్లేదు, ఈ వారం వస్తే నీ ఫ్యాన్స్ ఉన్నారా లేరో నువ్వు ఒకసారి చెక్ చేసుకోమని అడిగిండు. ఒకవేళ నేను సేవ్ చేస్తే ఇమాన్యుయల్కే అంటే అన్ఫేర్ జరుగుతుందనే ఉద్దేశంతో ఇమాన్యుల్ కూడా సేవ్ చేయలేదు. ఉన్నది నాకు వీళ్ళే కదా. నెక్స్ట్ రీతు చౌదరి, డెమాన్ కంటే నాకు రీతు చౌదరి ఇంపార్టెంట్ అనిపించింది. డెమాన్ కంటే రీతు చౌదరి ఇంపార్టెంట్ కాబట్టి నేను రీతు చౌదరిని సేవ్ చేయాలనుకున్న. రీతును తప్పేముందిరా అని చెప్పేసి తను కళ్యాణ్కి క్లారిటీ చేసింది. ఇక్కడ దాన్ని కూడా ట్రోల్ చేసేస్తారు. ఇక్కడ ఇప్పుడు ఏడుపును కూడా ట్రోల్ చేస్తున్నారు. మీ విజ్ఞతకు వదిలేస్తున్నారు. ఎందుకు తనజంటే ఏడుపు చేస్తారు అనిపించింది. మీకు కూడా